వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. యమన్ హెదిదా నగరంలో హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం భీకర వైమానిక దాడులు చేసి ఇజ్రాయెల్లోని అతిపెద్ద విమానాశ్రయంపై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం వేళ ఐడిఎఫ్ బలగాలు యమన్ పై విరుచుకుపడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు కలిసి కీలకమైన హెదిదా ఓడరేవుపై 6 వైమానిక దాడులు చేశాయి. హెదిదా ప్రావిన్స్ లోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీపై జరిగినట్లు రెబెల్స్ తెలిపారు. హౌతీలో ప్రయోగించిన క్షిపణి ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ దాడిలో 4 స్వల్పంగా గాయపడ్డారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి విమానాశ్రయంపై క్షిపణి దాడి జరగడం ఇదే మొదటిసారి. ఆ క్షిపణి ఇజ్రాయెల్ గతంలో రక్షణ వ్యవస్థ అడ్డుకోలేకపోయిందని గాజరించాలని గాజాను ఆక్రమించాలని ఇజ్రాయెల్ భావించడమే హౌతీ క్షిపణి దాడికి కారణమని తెలుస్తోంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. దిగువ కాఫర్ డ్యాం బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యాం గ్యాప్ 2D వాల్ పనులు ఆయన పరిశీలించారు. ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టీమ్ తో మంత్రి భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నదే మా లక్ష్యమని నిపుణులు కమిటీ నిమ్మల తెలిపారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు మొదట ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి పోలవరం ప్రాజెక్టు పైనే ఆధారపడి ఉందని నిపుణులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తయిన గోదావరి జిల్లాల కరువు ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ తరలించడం సాధ్యం అవుతుంది చెప్పారు. ప్రధాని మోదీ, చంద్రబాబు లక్ష్యమైన నదులు అనుసంధానం పోలవరం ప్రాజెక్టు సాధ్యంలో అవుతుందని నిమ్మల వెల్లడించారు. ఇప్పటికే గ్యాప్ లో 2D వాల్ నిర్మించిన పనులు, బట్రస్ డ్యాం పనులు వేగంగా జరుగుతున్నాయని, గ్యాప్ 1, గ్యాప్ 2 మిగిలిన పనులు సంబంధించిన డిజైన్లు సరితగ్గన అనుమానితులు అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయగలుగుతారని మంత్రి తెలిపారు. ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ CWC, PPA, ఆఫ్రీ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాన్ని ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్తో ఉద్రిక్తల కొనసాగుతున్న వేళ అన్ని రాష్ట్రాలలో యుద్ధ అప్రమత్తకు సంబంధించిన సన్నద్ధులైన కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది. దేశ ప్రజలకు పూర్తి అవగాహన కలిగేలా రేపు దేశవ్యాప్తంగా సివిల్ మాక్స్ చేయాలని సూచించింది. ఇప్పటి మాక్ డ్రిల్స్ దృశ్య రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. కేంద్ర భద్రతా ఏజెన్సీల పాల్గొంటున్నారు. అత్యవసర పరిస్థితులలో ఏర్పడినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోనే సివిల్ డిఫెన్స్ విభాగం 2010లో సృష్టమైనది. మార్గదర్శిలో రూపొందించిన 2005లో దేశాన్ని 259 జిల్లాలను 3 కేటగిరీలుగా విభజించారు. ఆ జాబితాలో 2010లో కూడా కొనసాగించింది. సుమారు 100 జిల్లాలు బహుశా ప్రమాదాలకు గురయ్యేగా వాటికి కేంద్ర గుర్తింపు, రక్షణ అనుసంధించిన కార్యపాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు జాబితాలో చెప్పింది. తొలి జాబితాలో ఢిల్లీ, ముంబై, తాల్చేర్, కోట, రావత్, చెన్నై, కల్పకం జిల్లాలు ఉన్నాయి. 2 జాబితాలు హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలు ఉండగా 3వ జాబితాలో 45 జిల్లాలు ఉన్నాయి. ఈ విభజన ప్రకారం రేపు దేశవ్యాప్తంగా యుద్ధ సన్నిధి చర్యలు చేపట్టాలని హోంశాఖ కార్యదర్శి సూచించారు. పాకిస్తాన్ లో సరిహద్దులో ఉన్న గుజరాత్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు ప్రత్యేక సూచనలు చేసినట్లు సమాచారం.